మకర రాశి వారికి ఈ స్త్రీ కారణంగా మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కాబట్టి మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీ ఏంటంటే మీ మీద కొన్ని రకాలైనటువంటి చెడు ప్రయోగాలు చేస్తుంది. అంటే మీ వల్ల తన మనసుకు ఏదో తీరని కష్టమనేది కలిగింది. అది మీక్కూడా సరిగ్గా అర్థం కాదు. మీరేంటంటే గతంలో ఆ స్త్రీతో మీకు పరిచయం ఉందన్న సంగతి మీకు తెలుసు. అది అక్కడితో పులిస్టాప్ అయిపోయిందనుకున్నారు. కానీ ఆ స్త్రీ ఏంటంటే ఇంకా మీ యొక్క ఆలోచన అనేది వదల్లేదనమాట. ఏం చేయలేక తనేంటంటే చాలా రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎన్నో రకాల ప్రయత్నాలనేవి చేస్తుంది. కాబట్టి ఆ స్త్రీ ఎవరో తెలుసుకుని మీరు వెంటనే ఇలా చెయ్యండి. లేకపోతే మాత్రం మీరు జీవితంలో చాలా రకాల సమస్యలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. అలాగే ఇంకొంతమంది మిత్రులకు చేరడం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ చాలా అరుదుగా దొరుకుతూ ఉంటాయి. వీటిలో అర్థం చేసుకుంటే చాలా విలువైనటువంటి సమాచారం అనేది ఉంటుంది. కాబట్టి మీకు యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మకర రాశివారు వ్యక్తిగతంగా చాలా తెలివైనవారు, చాలా మంచివారు. వీరు జీవితంలో చిన్న వయసు నుంచి కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు పడి ఎదిగినటువంటి వ్యక్తులు. అలాగే ఇందులో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఎదుటివాళ్లు వెంటనే వీరిని చూసి ఆకర్షితులవటమనేది జరిగింది. అలాంటి క్షణంలోనే ఈ స్త్రీ కూడా వీరి జీవితంలోకి రావటమనేది జరిగింది. కాకపోతే ఇక్కడ మీరు చేసినటువంటి పొరపాటనేది కూడా ఒకటుంది. ఎప్పుడైనా సరే చూడండి, గబగబా అరిచేవాళ్లు ఏం చేయలేరు. అంటే మాటల వరకే ఆ పవర్ అనేది ఉంటదనమాట. అరిచే కుక్క కరవదంటారు చూడండి, అట్లాగా. కానీ సైలెంట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవితంలో సాధించలేనివి ఏవైతే ఉంటాయో అలాంటివి కూడా చాలా తేలికగా సాధించి చూపిస్తూ ఉంటారు. అలాగే వీరు కూడా జీవితంలో చాలా పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. అలాగే వీరు చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటారు. కష్టసుఖాలు చాలా బ్యాలెన్స్గా ఉండేటటువంటి వ్యక్తులు. అంటే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవటము ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ కాకపోతే జనం అనుకున్నంత భయంకరమైనటువంటి అంటే అలా అంత ఆలోచనతో అంత భయపడటం ఇలాంటివేమీ అంతగా వీరు చెయ్యరు. కాకపోతే ఆలోచన అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓవర్ థింకింగ్ వల్ల వీళ్లకేంటంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే వీరు చూడటానికి కూడా చాలా అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చాలా చక్కగా ఉంటారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చాలా చక్కగా ఉంటారు. పురుషులు కూడా వీరేంటంటే లైఫ్ మీద ఒక మంచి ఫోకస్ అనేది ఉండి, అంటే బాగా సంపాదించుకోవాలి, బాగా మేము జీవితంలో ఎదగాలి, ఆరోగ్యం కూడా బాగుండాలి, అంటే సంపాదన ఒక్కటే ముఖ్యమని జనం అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళేంటంటే వీళ్ల యొక్క హెల్త్ మీద కూడా వీళ్ల యొక్క కాన్సంట్రేషన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మంచిగా ఎక్సర్సైజ్ చేసుకోవటం, జిమ్కి వెళ్లటము, మంచిగా ఒక మంచి బాడీ షేపును కలిగి ఉండటము, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవటం, సమయానికి తినటము, సమయానికి నిద్రపోవటం, ఎన్ని పనులున్నా సరే సమయానికి తిండి, సమయానికి నిద్ర, వీళ్ళకేంటంటే హెల్త్ మీద ఒక ఫోకస్ అనేది వచ్చిద్దనమాట. గతంలో పెద్దగా హెల్త్ గురించి పట్టించుకునేవాళ్లు కాదు. కానీ ఇప్పుడు కొంచెం హెల్త్ మీద ఫోకస్ అనేది వస్తుంది. కాబట్టి వీళ్ళు చాలా చక్కగా ఉంటారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కూడా చాలా చక్కటి రూపాన్ని కలిగి ఉంటారు. మరి అలా ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు, వాళ్లల్లో ముఖ్యంగా ఒక స్త్రీ ఏంటంటే వీరిని చాలా ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడటం అనేది జరిగింది. అలా జరిగినప్పుడు అంటే వీళ్ళకేంటంటే అవన్నీ కూడా తెలియదు. వీళ్ళేంటంటే వీళ్ల లైఫ్ వీళ్ళ ఎక్కువ శాతం ఇలా ఉంటుంది. అలాగే వీళ్లకు పెళ్లిళ్లు కూడా జరిగిపోయి ఉంటాయి. వీళ్ళేంటంటే ఇక కుటుంబం మీద బాధ్యతల్లో ఆ గోలలో పడిపోతారన్నమాట. కానీ వీరు మనుషులు చక్కగా ఉండేసరికేంటంటే ఆ స్త్రీ వీళ్ల మీద ఇష్టాన్ని పెంచుకుంటూ ఉంటుందన్నమాట. కొంతమంది ఏంటంటే కళ్లతో చూసిందాన్ని బావుందిలే అని చెప్పేసేసి వదిలేస్తారు, ఇక పట్టించుకోరు, వాళ్ల గురించి ఆలోచించరు. కానీ కొంతమంది ఏంటంటే ఆ బావున్నది ఎలాగైనా నాకు సొంతం కావాలి అని చెప్పేసి వాళ్ళేంటంటే బాగా డీప్గా వెళ్ళిపోతా ఉంటారన్నమాట. కాబట్టి అలాగా ఈ స్త్రీ కూడా, ఎందుకంటే మరి వీళ్లది ఆకర్షించే రూపము, మంచి తెలివితేటలు, మంచి టాలెంటు, మంచి హైటు, మంచి వెయిటు, మంచి పర్సనాలిటీ, మగవాళ్లదొచ్చేటప్పటికీ అలా చూడ్టానికి బాగుంటారన్నమాట. అలా బాగుండేసరికి ఆ స్త్రీ ఏంటంటే 10 మంది చూసినప్పుడు 10 మందిలో ఒకళ్ళైనా కావాలి అని చెప్పి గట్టిగా బాగా నచ్చినటువంటి ఆ స్త్రీ అనమాట. అలా ఆ స్త్రీ ఏంటంటే వాళ్లతో పరిచయం పెంచుకోవటం, మాట్లాడుకోవటం, అంటే ఎట్లాగైనా వాళ్లతో మాట్లాడాలి,
వాళ్లతో ఎలాగైనా సరే వాళ్ల లైఫ్లో నేను కూడా ఉండాలి, లేకపోతే నా లైఫ్లో వాళ్లు కూడా ఉండాలి, ఇలాంటి వాళ్లతో మాట్లాడకపోతే నా లైఫే వేస్ట్ అయిపోయిద్దేమో అన్నట్లుగా అంతగా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అలాగా ఇష్టపడి ఆ స్త్రీ ఏంటంటే ఇక చాలా వరకు కూడా ఇష్టాన్ని పెంచుకుని హద్దులన్నీ కూడా దాటుకుని మీకోసం ఏది చేయటానికైనా సిద్ధంగా ఉండే అంతగా తను మారిపోతుంది. అలా ఏంటంటే కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా గడిచిపోతూ ఉంటాయి. అలాగా ఇక ఇష్టాన్ని, అభిమాని పెంచుకోవటం, మాట్లాడుకోవటం, ఒకరి యొక్క బాధలు ఒకరు చెప్పుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ సడన్గా ఒకరోజు మీరొచ్చేటప్పటికీ, అంటే ఈ రాశిలో ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళేంటంటే మీరంటే మాకిష్టం లేదు, మా లైఫ్ మాకుంది, మాకు ఆల్రెడీ ఇంకో లైఫ్ ఉంది, మాకు నచ్చినోళ్లు మా లైఫ్లో ఉన్నారు, కానీ మీరంటే మాత్రం మాకు ఎటువంటి ఇష్టమూ లేదు, నేను పట్టి పట్టనట్లుగా ఉంటుంది. అందుకే అంటే వాళ్ళు అందుగా ఆ రాశిలో ఉన్నటువంటి పురుషులేంటంటే ఎక్కువ శాతం పట్టి పట్టనట్లుగా ఉంటారు. పట్టి పట్టనట్లుగా ఉండటం అది మ్యాటర్ కాదు. అసలు మీరు ముందే ఇష్టమని చెప్పకుండా ఉంటే అసలు తను ఆ స్త్రీ అటునుంచి అటే వెళ్ళిపోయింది. కానీ మీరు అక్కడ ఆశ చూపించారు. ఆశ చూపించడం వల్ల తను ఇంకా ఇష్టాన్ని పెంచుకుంది. అక్కడ ఆ స్త్రీ పొరపాటనేది కూడా ఎక్కువగా లేదు. మకర రాశివారు కాబట్టి తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత మీరు మాకొద్దు, మా లైఫ్లో మాకొద్దు, మాకు కావాల్సిన వాడు మాకున్నారు, మా జీవితాలు మాకున్నాయి, మీరు మాకు ఎలాంటి అవసరం అనేది కూడా లేదు అని చెప్పేసి నిదానంగా ఒకసారి అరసారి కూడా తనతో మాట్లాడటము, ఫోన్ నెంబర్స్ బ్లాక్లో పెట్టేసేసేయటము, ఏ రకంగా కూడా తనకు కాంటాక్ట్ అవ్వకుండా ఉండటము, ఎప్పుడన్నా హాయ్ అని మెసేజ్లు పెడితే రిప్లై ఇచ్చేవాళ్ళు అది కూడా తీసేసుకోవటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉండేసరికి ఆ స్త్రీ ఏంటంటే ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందనమాట. అంటే ఇక అది కూడా ఆ మాట కూడా చాలా లేట్గా చెప్తూ ఉంటారనమాట వీళ్ళు. తనేంటంటే అసలు ఎందుకు మాట్లాడతలేదు ఏంటి అనేది కూడా అర్థం కాదు. ఇవి చాలామంది జీవితాల్లో జరుగుతూ ఉంటాయండి, కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు మాట్లాడుతున్నారో కూడా కొంతమంది చెప్పకుండా సైడ్ అయిపోతూ ఉంటారు. అంటే వీళ్ళు ఎందుకు మాట్లాడటం లేదా అని యువతల వాళ్ళు జుట్టు పిక్కోవాలి. అది కొంతమంది ఆడవాళ్ళలో ఉంటారు, కొంతమంది మగవాళ్ళలో కూడా ఉంటూ ఉంటారనమాట. అలాగే తను ఓవర్గా ఆలోచించి తను ఏడవటం, తన డిప్రెషన్లోకి వెళ్ళటం, తన యొక్క పనులు కూడా మానుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేసి ఇక చివరికి ఫ్రెండ్ల ద్వారాగా, వాళ్ళ ద్వారాగా, వీళ్ళ ద్వారాగా అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పి అడిగితే మాకు అవసరం లేదు అని చెప్పేసి ఒక క్లియర్ అయినటువంటి సమాధానం కొన్ని నెలల తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చిద్దనమాట. అలా చేసినప్పుడు ఇక ఆ స్త్రీ గుండె ఏంటంటే పగిలిపోయిద్ది. అంటే ఎక్కడో ఒక చిన్న ఆశ, ఏమోలే మాట్లాడతారేమోలే, గతంలో ఇష్టమని చెప్పున్నారు కదా అని చెప్పేసి ఎక్కడో ఒక చిన్న ఆశ, అది కూడా ఇప్పుడు పోయిద్దనమాట. ఇక ఎంత చేసినా కూడా, ఎంత బతివిలాడినా, అంటే తను చేసిన మిస్టేక్ ఏంటని కూడా ఎంత అడిగినా కూడా మాకొద్దు, మాకు అవసరం లేదు, చేస్తే మాత్రం బాగోదు అని చెప్పేసి ఇలా స్త్రీని చాలా అవమానంగా మాట్లాడటం, ఆ స్త్రీని చాలా రకాలుగా మానసికంగా బాధ పెట్టడం, ఇలాంటివి మీలో కొంతమంది చేసి ఉన్నారండి. అదే ఇవాల్టి రోజున అంటే ఆ స్త్రీ ఏంటంటే ఆ సమయంలో చాలా ఏడ్చింది. అది తను ఏడ్చిన విషయం కూడా మీకు తెలుసు. తెలిసినా కూడా అది మీకు అవసరం లేదు. ఎందుకంటే అవసరం లేనని మనుషులు ఉన్నా పోయినా అవసరం లేదు, వాళ్ళ గురించి ఆలోచించరు. అలా స్త్రీ ఏడ్చినా కూడా మీరు పట్టించుకోలేదు, మీ పనుల్లో మీరుంటున్నారు. కానీ తను ఎంత వీక్ అయిపోయి, తన మానసికంగా శారీరకంగా ఎంత దెబ్బతిని ఆ స్త్రీ ఏంటంటే చివరికి ఇవాల్టి రోజున కలలో కూడా మీరొస్తే భయపడే అంతగా మారిపోయిందనమాట. అంటే మీ మీద ఒక రకమైన అసహ్యం, ద్వేషం, అసలు ఎందుకు చెప్పాలి ఇష్టమని, అసలు ఫస్ట్లోనే చెప్పొచ్చుగా లేదని, ఇక్కడ దాకా మేము రాకుండా ఉంటాం కదా అనేటటువంటి ఒక ఆలోచన తన్ని ఇది చేస్తూ ఉంటుందన్నమాట. అట్లా చాలా రకాలుగా కూడా తను ఏంటంటే కతిగా ఆలోచించుకోవటం, ఇవాళ రోజున అది కాస్త తను దెబ్బతిన్న తర్వాత మీ మీద ద్వేషంగా మారింది. అది ద్వేషంగా మారి ఎలాగైనా సరే నేను బాధపడినట్లుగా తను కూడా బాధపడాలి అని చెప్పేసి ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఆ స్త్రీ ఏంటంటే కొన్ని రకాల ప్రయత్నాలు అనేవి చేస్తుంది. అక్కడ మీది కూడా పొరపాటు అనేది ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్లోనే నో అంటే తను అక్కడ దాకా వచ్చేదో రాదో తర్వాత విషయం, వస్తే తను తప్పు అయ్యేది. కానీ అవకాశం మీరిచ్చారు కదా, ఇచ్చినప్పుడు అది మీ తప్పు కూడా అందులో కొంత అనేది ఉంది. కాబట్టి అలాగా అంటే అది మీరు సరి చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది మీలో ఉందన్నమాట. ఆ స్త్రీకి వివాహం కాని స్త్రీ కావచ్చు, ఇట్లా ఎవరైనా కావచ్చండి. అలాగా ఆ స్త్రీ మీద, మనసు మీద ఏంటంటే బలమైనటువంటి దెబ్బ అనేది తగిలిందనమాట. కాబట్టి ఆ స్త్రీ ఏంటంటే ఇవాళ రోజున ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా కంటికి కడివడి ఏడ్చుకుంటా, అంటే ఆ కన్నీళ్ళు అనేవి, ఆడదాని కన్నీళ్లు చాలా బలమైనవి. అవి మనల్ని ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండకుండా చేస్తూ ఉంటాయి. అసలు మరి ఆ విషయం వాళ్ళకి తెలుసో లేదో కానీ, అంటే మీ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసో లేదో కానీ, మీరు మాత్రం తనతో
ఒక్కసారైనా సరే సారీ అనేటటువంటి ఒక మాట అనేది మీరు చెప్పటమో, లేకపోతే ఏదో మాది కూడా తెలుసో తెలియకో పొరపాటు ఉంది అని చెప్పేసి తనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నమో చేసి తనని కాస్తన్నా శాంతించేటట్లుగా చేయండి. ఎందుకంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లవుతాయి, ఒక్క చేత్తో ఎప్పుడూ కూడా కాదు. మీరు అవకాశం ఇవ్వటాన తను మీ జీవితంలోకి రాగలిగింది. కాబట్టి మీరేంటంటే ఇక ఉన్నా పోయినా మాకు అవసరం లేని వాళ్ళు ఏంటంటే మగాళ్ళు చాలా గట్టిగా ఉంటారనమాట. ఆడవాళ్ళన్నా ఒకసారి కాకపోతే ఒకసారన్నా జారిపోతారు, కానీ మగవాళ్ళు వద్దనుకుంటే చాలా కఠినంగా ఉంటారు. అలా ఆడమనిషిని చాలా రకాల మాటలతో కూడా ఇది చేస్తూ ఉంటారనమాట. నిజానికి ఆ స్త్రీ వచ్చేటప్పటికి చాలా చాలా మంచిది. కాబట్టి తన యొక్క కన్నీరనేవి మీ జీవితానికి అంత మంచిది కాదు. మీరేంటంటే తనకొక్కసారైనా సారీ చెప్పే ప్రయత్నం అనేది చెయ్యండి. తనతో ఫోన్లోనైనా మాట్లాడండి. మీకు కలవటం ఇష్టం లేదు, కలవద్దు. కనీసం ఫోన్లోనైనా మాట్లాడి ఏదో తెలుసో తెలియకో పొరపాటుగా మాట్లాడామని చెప్పేస్తే కొంచెమన్నా తన మనసు అనేది శాంతించే అవకాశం, తనకి ఆ గుండె కోత ఏదైతే ఉంటుందో అది తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఇలా చెయ్యండి. లేకపోతే మాత్రం మీకు ఈ మధ్య చాలా వరకు నెగటివ్ ఎక్కువగా రావడానికి కారణం ఇదే. మీరు ఎంత చేస్తున్నా మాకు కలిసి రావటం లేదు, మాకు బాగోవటం లేదు, ఏదేదో జరుగుతోందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. తను ప్రత్యేకంగా ఏమీ చెడు ప్రయోగాలు చేయాల్సిన పని లేదు. తన యొక్క కన్నీళ్లుంటాయి చూసారా, అవే మీకు ఇబ్బందిగా మారే అవకాశం అనేది ఉంది. మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టే అవకాశం అనేది ఉంటుంది. మీరు కూడా సంతోషంగా లేకుండా ఉండటానికి ఆ స్త్రీ యొక్క కన్నీళ్లు కారణమవుతాయి. కాబట్టి తనకొక్కసారి సారీ అని చెప్పండి. తనతో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం అనేది చేసేసి ఇక వదిలేసేసేసేయండి. అలా చేయటం వల్ల మీకు కొంతైనా ఆ యొక్క శాపం అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలా చేయండి. లేకపోతే మాత్రం ఏంటా సమస్యలో కారణమని మీరు ఎంత ఆలోచించుకున్నా కూడా మీకు ఉపయోగం అనేది లేదు. ఎందుకంటే మీకు లేదు, ఆ స్త్రీ మీద ఎలాంటి ఆలోచన మీకు లేదు. మీరు తీసేసుకున్నారు. ఎందుకు ఓకే అన్నారో తెలియదు, ఎందుకు నో అన్నారో తెలియదు. అంటే టైం పాస్ అనమాట. కొంతమంది, అందరి గురించి మనం ఇక్కడ చెప్పట్లేదండి, కొంతమంది ఉంటారు అలాగా. అలాంటి వాళ్ళ కోసం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటివన్నీ కూడా పూర్తిగా తీసేసుకోవడానికి తనతో ఒక్కసారి మాట్లాడి ఫోన్లోనైనా క్షమాపణ చెప్పే ప్రయత్నం అనేది చెయ్యండి. అప్పుడు మాత్రమే ఆ స్త్రీ యొక్క కన్నీరనేవి మీ దగ్గరికి రాకుండా ఉండటానికి, మీరు మంచిగా ఎదగడానికి బాగా ఉపయోగపడతాయి. తెలిసి తెలియని చేసే చిన్న చిన్న పొరపాట్లే మనకేంటంటే మన జీవితంలో నరకం అనుభవించేటట్లుగా చేస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి, అసలు ఆ స్త్రీ ఎవరు అనేది. ఆ స్త్రీ వచ్చేటప్పటికి పూర్తిగా బయట స్త్రీ. కాబట్టి ఇలా చేయండి. మన వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరికొంతమందికి చేరేలా చేయండి. ఎందుకు అంటే ఇందులో చాలా విలువైన సమాచారం అనేది ఉంది. ఎవరైనా మనిషే, ఎవరిదైనా బాధే. అలాంటి పొరపాట్లు అనేవి చేయకుండా ఉండటం కోసమో, టైంపాస్గా వాడుకోకుండా ఉండటం కోసమో మీరిచ్చే లైకు ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసిన మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకునే ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.